ప్రభునామన చేరువచ్చిన మీకు అందరికీ కూడా మధుబాబు మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు. ఇవాళ పాఠ్యాంశం ఏంటంటే కీర్తనలు 21వ అధ్యాయం 6వ వచనం. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నున్నట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషంతో అతన్ని నులసింపజేసి ఉన్నావు. ఇది ఎవరిని ఏ సందర్భంలో ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే పైన చూసినట్లయితే, పైన 2 వాక్యాలు మనం చూసినట్లయితే మొదటి వచ్చిన చూద్దాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు. తర్వాత దీనిలో అతని మనోభీష్టము నువ్వు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థనను మానక అంగీకరించున్నావు. అంటే ఏంటన్నమాట, ఇక్కడ సందర్భం ఏంటంటే అబ్రహాముని ఏం చేస్తాడంటే ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే మనం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 1 నుంచి 3 వచనాలు చూద్దాం. దీనిలో ఇక్కడ ఏం చేస్తాడు, ఎందుకు ఆశీర్వదించబడి ఆయన ఎందుకు నియమించుకున్నాడంటే దేవుడు ఆయన్ని దేవుడిని నమ్మాడు కాబట్టి అతను నీతిగా ఎంచబడింది. అందుకని అబ్రహాం దేవుడు ఎంచుకున్నాడు. తర్వాత దీనిలో మనకి ఇద్దరు సందర్భాలు నీతి కలిగిన వాళ్ళని గురించి 2 సందర్భాలు చెప్తున్నాడు. నోహు నీతిమంతుడు అని చెప్తాడు. తర్వాత యోబు కూడా నీతిమంతుడు అని చెప్తాడు. యోబు చూడండి ఒకసారి నోహు దీనిలోకి వచ్చే 7వ అధ్యాయంలో ఆదికాండం 7వ అధ్యాయంలో చూస్తే ఆదికాండం 7వ అధ్యాయంలో ఆదికాండం 7వ అధ్యాయం 6వ అధ్యాయం 8వ వచనంలో, అయితే నోహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను, నోహు కృప పొందిన వాడాయను. అప్పుడు యెహోవా నేను సృజించు నోహ దినములలో ఈయన నోహ ఏంటంటే యెహోవా దృష్టి కృప పొందినవాడు ఆయన. తర్వాత ఏబుని గురించి ఆలోచించినట్లయితే ఏబుని గురించి ఒక మాట చెబుతాడు. ఏబుని గురించి ఒక మాట చూద్దాం. ఏబుని గురించి కూడా ఏబుని గురించి ఏం చెబుతాడంటే మొట్టమొదటిలోనే ఉంటుంది, మొదట వచ్చిన వాళ్ళు ఏబు మొదట అధ్యాయంలో చెప్తాడు చూడండి. ఊజు దేశమందు ఏబు అని ఒక మనుషుడను, అతను యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భక్తి కలిగి చెడుతనమును విసర్జించేవాడు. ఏబుని గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఇది. అట్లాగే నోవాహుని గురించి కూడా దేవుడు ఇచ్చిన సాక్ష్యం అది. కాబట్టి ఇక్కడ అబ్రహాముని గురించి ఏమైనా సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ అబ్రహాముని గురించి ఇక్కడ 26వ వచనంలో కీర్తనలు 21:6లో కీర్తనలు 21:6 నిత్యము ఆశీర్వాదకారుడుగా ఉన్నట్లు నీవు అతన్ని నియమించున్నావు, నీ సన్నిధిని సంతోషము నీవు అతన్ని సంతోషంతో నీవు అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. దీనిలో ఆదికాండం 12వ అధ్యాయంలో ఏం చెప్తా అంటే అబ్రహాం గురించి ఏం చెబుతాడంటే అబ్రహాం ఎలాంటి యథార్థవర్తనుడు అంటే దేవుడు అతను చెప్పగానే బయలుదేరు. దేవుడి మీద అంత గొప్ప నమ్మకం ఉన్న మనిషి. అందుకని అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకని ఇక్కడ అబ్రహామును ఉపయోగించుకుంటాడు ఈ సందర్భంలో. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు. అంటే ఇక్కడ ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఏం చేశాడు, ఏం లేదు, నువ్వు లేవమన్నాడు, లేచాడు అంతే. లేచి నీ దేశం నుండి బయలుదేరమన్నాడు. అంటే దేవుని పట్ల అబ్రహాంకి ఎంత నమ్మకం ఉందో దీన్ని బట్టి మనం ఆలోచించవచ్చు. తర్వాత ఏమంటాడంటే అది అయిపోయిన తర్వాత నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నా నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నుండు. ఆయన ఆశీర్వాదంగా ఉండటమే కాకుండా దాని తర్వాత వచ్చిన ఏం చెబుతుంటే నిన్ను ఆశీర్వించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వించబడినని అబ్రహాముతో అనగా యెహోవా అతనికి చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. వెళ్ళమన్నాడు, వెళ్ళిపోయాడు అంతే. అతను చెప్పిన అది ముందేం చేసి నేను గొప్ప జనంగా చేస్తా అన్నాడు, నీ ఆశీర్వదిస్తా అన్నాడు, నీ నామాన్ని గొప్ప చేస్తా అన్నాడు. 3 రకాలైనటువంటి దీవెనలు ఇక్కడ. నిన్ను ఆశీర్వించిన వారిని నువ్వు ఆశీర్వదిస్తావు,
నిన్ను దూషించిన వారిని మళ్ళీ ఆయనగా దేవుడే శపిస్తాను అంటున్నాడు. భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదించబడినట్లుగా అబ్రాహాముతో అనగా యెహోవా అతనికి చెప్పిన ప్రకారం అబ్రాహాము బయలుదేరి వెళ్ళాడు. తర్వాత దీనిలో ఇంకో విషయం ఏంటంటే 13వ అధ్యాయం ఆదికాండం 13-16లో కూడా ఆదికాండం 13వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఎవరంటే ఇస్సాకుని గురించి చెప్తాడు. ఇక్కడ 13-16లో 13వ అధ్యాయం 16వ వచనంలో చూద్దాం ఒకసారి. 13వ అధ్యాయం 16వ వచనంలోనే దీనిలో ఈయన గురించే చెప్తాడు. ఆదికాండం 13-16లో మరియు నీ సంతానం భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేశాను. ఎట్లనగా ఒకడు భూమి యందు నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానం కూడా లెక్కింపవచ్చు. ఆయన ఏం ఇసుక రేణువు వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. 12వ అధ్యాయం ఏం చెప్పాడు ఆయన? 12వ అధ్యాయం ఏం చెప్పాడు? నేను గొప్పగా జనంగా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీ నామం గొప్ప చేస్తాడు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటున్నాడు, నువ్వు ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు దూషించిన వారిని నేను శపిస్తానని కూడా ఆయనకు వాగ్దానం చేశాడు. తర్వాత దీనిలో 13వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెప్తా అంటే నీ సంతానం ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానని చెప్పి అబ్రహాంకు వాగ్దానం చేస్తాడు. అసలు వాగ్దానం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆదికాండం 27వ అధ్యాయం 29లో కూడా ఇస్సాకును అదేవిధంగా ఆశీర్వదిస్తాడు. ఆదికాండం ఇస్సాకు ఎవరిని ఆశీర్వదిస్తాడు? యాకోబుని ఆశీర్వదిస్తాడు. ఆదికాండం 27వ అధ్యాయం 29వ వచనంలో 29వ వచనంలో 29 యాకోబు ఏం చేస్తాడంటే ఈ యాకోబుని ఇస్సాకు ఆశీర్వదిస్తాడు. అక్కడ సందర్భం ఏంటంటే యాకోబు ఏం చేస్తాడంటే ఇస్సాకు ఏం చేస్తాడంటే ఆయనకి 2 కుమారులు ఏశావు, యాకోబు. ఏం చేస్తాడు? ఆయన వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఏశావుని ఆశీర్వదించడానికి అతనికి ఒక మాట చెప్తున్నాడు. అతను వేటగాడు, అతను వేటాడేవాడు, ఇతనేమన్నా గొర్రెల కాపరి. అతనితో చూడదు ఏశావుతో పిలిచి చెప్తాడు, నువ్వు పోయి ఏం చేస్తావంటే మంచి పుష్టికరమైనటువంటి నాకు ఆహార పదార్థం తీసుకొని అది వేటాడి తీసుకొచ్చి నాకు భోజనం సిద్ధపరచమంటాడు, నేను ఆశీర్వదిస్తానని చెప్తాడు. ఆయన అప్పుడు వెంటనే ఏం చేస్తాడంటే ఏశావు వేటకనే బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళి వచ్చేలోపు ఏం చేస్తాడంటే ఈ మాట రెబకా ఉంటుంది. రెబకా ఎవరు? యాకోబు భార్య లాబాను చెల్లెలు వింటది. వెంటనే ఏం చేస్తుందంటే ఇక్కడ సందర్భం కూడా చెప్తా. ఇక్కడ యాకోబుని పిలిచి ఏం చేస్తుందంటే ఇట్లా మీ నాన్న ఇట్లా అతన్ని వేటకు పోయి నాకు మంచి ఆహారం తీసుకొచ్చి పెట్టమన్నాడు, నేను ఆశీర్వదిస్తానని చెప్తాడు. ఈలోపు నేను ఒక గొర్రెని తీసుకొని పొట్టేలను తీసుకొని వస్తే నేను సిద్ధం చేసి మీ నాన్నకు ఆహారం సిద్ధపరుస్తాను, తీసుకెళ్ళిపెట్టు, ఆశీర్వాదాలు పొందుకోమని చెప్పి కూర్చొని 2 యాకోబుకు చెప్పుద్ది. అప్పుడు ఏం చేస్తాడంటే తను గొర్రెలు కాపరు కదా, తన గొర్రెలో మంచి గొర్రెను దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాడు? సిద్ధం చేసి పెడితే ఆహారం తీసుకొచ్చి గబక్కన వెంటనే తయారు చేసి యాకోబు ఇస్సాకు పెడతాడు. ఇస్సాకు పెట్టినప్పుడు ఇస్సాకు తింటాడు. తిన్న తర్వాత కుర్బాను దగ్గరికి పిలిచి మాట్లాడినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే స్వరం యాకోబు స్వరం, శరీరం వచ్చేటప్పటికి ఏశావు శరీరంలాగా వెంట్రుకలతో కూడినట్లుగా ఉంది. అయితే ఇక్కడ తెలివిగా రెబకా ఏం చేస్తాడంటే ఏశావుకి వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి ఈయన కూడా ఏం చేయకపోయి మేక చర్మాన్ని కప్పి పంపించుద్ది. ఈయన మాట అట్లా ఉంది కానీ కాకపోతే శరీరం మాత్రం అట్లాగే ఉందని నమ్మి ఏం చేస్తా అంటే యాకోబుని ఆశీర్వదిస్తా. అంటే ఇది ఇక్కడ ఆయన నమ్మి ఆశీర్వదించడం దేవుని యొక్క ప్రణాళికలో భాగం. కారణం ఏంటంటే ఇక్కడ ఏశావు ఏం చేస్తాడంటే మొట్టమొదటి అక్కడి నుంచి బయట నుంచి వేటకెళ్ళి వచ్చినప్పుడు యాకోబు వంట చేసినప్పుడు అక్కడ ఎర్రని కూర చూసి ఏం చేస్తాడంటే ఏశావు నాకు ఎర్రని కూరను పెట్టమంటాడు. యాకోబు అక్కడి నుంచే మోసం చేయడం స్టార్ట్ అవుతుంది. యాకోబు ఏమంటాడంటే నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే నీ కూర ఇస్తానంటాడు. ఆయన ఏం చేస్తాడంటే జ్యేష్ఠత్వం హక్కును ఇచ్చేస్తాడు. అక్కడ ఆ సందర్భాన్ని బట్టి ఏమవుతాడంటే ఆశీర్వాదానికి దూరం అయిపోతాడు ఏశావు. ఆశీర్వాదాలకి దేవుడు తండ్రి ఇచ్చే ఆశీర్వాదం దూరం, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. యాక్చువల్గా జ్యేష్ఠుడు ఏశావుకి జ్యేష్ఠుడు, తర్వాతనేమో 2వ వాడు యాకోబు. కానీ అతనికి ఇచ్చిన జ్యేష్ఠత్వాన్ని ఏశావు వదులుకున్నాడు. అందువల్ల ఎవరు ఆశీర్వదించబడ్డారు? యాకోబు ఆశీర్వదించబడ్డాడు. దేవుని యొక్క ప్రణాళికలో యాకోబుని ఆయన ఆశీర్వదించడానికి కారకుడు, ఆయన ఆశీర్వించబడటానికి కారకుడు. అందువల్ల ఇక్కడ ఏం చేస్తాడంటే యాకోబుని పిలిచి 29వ వచనంలో చూద్దాం. 27 దీనిలో 27 వచ్చిన 27 నుంచి చదువు.
అతడు దగ్గరకు వచ్చి అతని తండ్రిని ముద్దు పెట్టుకున్నాం. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతన్ని దీవించి ఇట్లను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వల్లనే ఉన్నది. ఆకాశమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధు జనములు నీవు ఏలికవై ఉండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నేను శపించువారు శపింపడుదురు, నేను దీవించువారు దీవింపడుదురు. అక్కడ కూడా అబ్రహాంకి అదే ఇచ్చాడు. నువ్వు ఆశీర్వించువారిని నేను ఆశీర్వదిస్తాను, దూషించువారిని నేను శపిస్తాను అన్నాడు. ఇక్కడ యాకోబు కూడా కొడుకునట్లు దీవిస్తున్నాడు. నిన్ను శపించువారు శపింపడుదురు, నిన్ను దీవించువారు దీవింపడుదురు గాక. ఇక్కడ ఏం చేశాడంటే ఇక్కడ ఇతన్ని తీసుకొని ఈ మాట చూద్దాం. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడదురు. నీ తల్లి పుత్రులు అంటే ఎవరు? ఏశావేగా. కాబట్టి ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే అతను కూడా ఇతనికి సందర్భాన్ని బట్టి సాగిలపడేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ దీనిలో ఈ ఆదికాండం 28:14 యాకోబుని ఇంకేమైనా ఆశీర్వదిస్తాడంటే, యాకోబుని 28:14 నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకరేణువుల వలె నగును. ఇక్కడ అబ్రహామును కూడా దేవుడు అదే ఆశ్రయించాడు. నీ లెక్కకు ఇసుకరేణువుల వలె నీ సంతానం విస్తరింపజేస్తానంటాడు. ఇక్కడ కూడా యాకోబు యాకోబు ఏం చేస్తానంటే యాకోబుని అట్లాగా ఆశ్రయం, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకరేణువుల వలె నగును, నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణ తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశాలన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతిసారి మందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్రలేసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలం ముందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని ఆ స్థలంను ఎంతో భయంకరంగా దేవుని మందిరమే కానీ వేరొకటి కాదనుకొని దానికి ఏమని పేరు పెడతాడంటే బేతేల్ అని పేరు పెడతాడు. అక్కడ దేవుడు కనపడ్డాడు కదా, అందువల్ల ఆ స్థలానికి ఏం చేస్తాడు? బేతేల్ అని పేరు పెడతాడు. ఇక్కడ బేతేల్ అని పేరు పెట్టిన ఆ స్థలం దగ్గర దేవుడు ఎందుకు కనపడతాడు? ఇతను ఏం చేస్తాడంటే అక్కడ ఏశావుకి దీవెనలు పోయినాయి, ఇతను అతని ఏశావు దీవెనలు పొందేశాడుగా, ఆయన నన్ను ఎక్కడ ఇబ్బంది పెడతాడని భయపడిపోయి పారిపోయి వచ్చి రాగా కర్ర చేతులు పట్టుకొని వస్తాడు. కొద్ది దూరం వచ్చిన తర్వాత అక్కడ అలసిపోయి పడుకుంటాడు. అక్కడ రాయి ఉంటే రాయి తల కింద పెట్టుకొని పడుకుంటాడు. అక్కడ ఆ స్థలానికి ఏం చేస్తాడు? ఆ స్థలంలో ఈయన ఏం చేస్తాడు? ఆ స్థలంలో ఇతనికి ఏం కనపడుద్ది? యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రస్తుతం ముందు నేను కాపాడుచు ఈ దేశం నేను మరలా రప్పించదు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను చెప్పననుగా. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలం మందు ఉన్నాడని అక్కడ అనుకుంటాడు. అనుకొని ఏం చేస్తాడు? అది నాకు తెలియకపోయాను అనుకొని ఆ దేవుడు ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొని తెల్లవారినప్పుడు యాకోబు లేచి దాన్ని తలగడ చేసి ఏం చేస్తాడంటే ఇక్కడ దానికి ఏమని పేరు పెడతాడు? దేవుడు ఉన్నాడని బేతేల్ అని పేరు పెడతాడు. అది ఆ విధంగా ఇక్కడ యాకోబు కూడా ఇస్సాకు చేత ఆశీర్వదించబడతాడు. ఇస్సాకు చేత అక్కడ అబ్రహాము ఇస్సాకును ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఈ అబ్రహాముని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇక్కడ ఇస్సాకు యాకోబుని ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదం అనేటువంటిది ఎట్లా ఉంటుంది? సామెతలు 10:22 యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరులు కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వదించాలి. యెహోవా ఆశీర్వదిస్తే అంతకంటే అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది. తర్వాత ఇంకో మాట ఏంటంటే కీర్తన 37:22 ఏమంటే యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు, ఆయన శపించిన వారు నిర్మూలమవుదురు. శపించిన వారు ఏమవుతారు? నిర్మూలమైపోతారు అన్నమాట. దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే ఎప్పుడు కూడా ఆశీర్వదించబడ్డు. తర్వాత దీనిలో 1వ శామీలు ఏమంటాడంటే ఇక్కడ నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించిన వారు తృణీకారం పొందని 1 శామీలు 2:30 కూడా చెప్తాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆశీర్వాదం అనేటువంటి దేవునిచ్చిన ఆశీర్వాదం ఎన్నటికి కూడా ఆశీర్వాద కారణంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ దీనిలో ఒక మాట ఏమన్నాడంటే నిత్యము ఆశీర్వాదకారకుడిగా నుండునట్లు నీవతన్ని నియమించితే. ఎవరిని నియమించాడు? దేవుడు అబ్రహాముని నియమించాడు. అంటే ఆయన కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడంటే ఆయనకు అవసరంగా ఆయన కార్యాల కొరకు కొంతమంది నియమించుకుంటాడు. ఇక నియమించుకున్నది అనేటువంటి దానికి వచ్చేటప్పటికి దీనిలో
మనకి న్యాయాధిపతులు నియమిస్తాడు. ఇక్కడ దీనిలో ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ని కాపాడుకోవటం కోసం న్యాయపతులు నియమిస్తాడు, తర్వాత ప్రవక్తలు నియమిస్తాడు, తర్వాత ఏం చేస్తాడు రాజులను కూడా నియమిస్తాడు. ఇక్కడ దీనిలో న్యాయాధిపతులకు వచ్చి శత్రుల చేతుల్లో ఉండి కాపాడుకుంటకు ఇజ్రాయెల్కి న్యాయాధిపతుల్ని పుట్టిస్తాడు. అందులో మొత్తం న్యాయాధిపతులు ఎంతమంది, ఇక్కడ న్యాయాధిపతులను పుట్టించింది దాదాపు 15 మంది న్యాయాధిపతులు ఉంటారు. అందులో మెసొపొతేమియాని అణిచివేయటానికి ఒత్నియేలును ఉపయోగించుకుంటాడు. మోయాబీలను అణిచివేతకి యెహూదును ఉపయోగించుకుంటారు. ఫిలిస్తీన్ అణిచివేతకు షమ్గర్ను ఉపయోగించుకుంటాడు. కానానీయుల్ని అణిచివేతకు దెబోరాను ఉపయోగించుకుంటాడు. మిద్యానీయులను అణిచివేతకు గిద్యోన్ని, అబీమెలెకును, తోలాను, యాయిరును ఉపయోగించుకుంటాడు. తర్వాత అమ్మోనీయులను అణిచివేతకు ఎవరిని ఉపయోగించుకుంటాడు? యెఫ్తాను, ఇబ్యాను, తర్వాత ఏలోను, అబ్దోను, వీళ్ళు నలుగురిని ఉపయోగించుకుంటాడు. ఫిలిస్తీన్లు అణిచివేయడానికి సంసోను ఉపయోగించుకుంటాడు. మొదటి సమయాల్లో ఏలీనిను, సామ్యులను కూడా వీళ్ళని న్యాయాధిపతులుగా ఉపయోగించుకుంటాడు. వీళ్ళు న్యాయాధిపతులుగా వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు కాపాడుకుంటూ ఉంటాడు. న్యాయాధిపతుల బాధ్యత అంటే ఇజ్రాయెల్ని రక్షించడానికి న్యాయాధిపతులను ప్రభువు నియమిస్తాడు, ఆయన నియమించుకుంటాడు. తర్వాత ఇక్కడ దీనిలో దేవుడు నియమించుకుంటాడు. తర్వాత ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెబుతాడంటే, మరియు ఇక మీదట నీ తర్వాత దీనిలో ఇంకో విషయం ఏంటంటే నియమించుకోవటం అంటే దాని హిబ్రూ భాషలో ఏమంటారంటే నాతాన్ అంటారు. ఏదైనా ఒక పనికి ఒకరు నియమించడాన్ని నియమించబడటం, ఏదైనా ఒక పని కొరకు నియమించబడటం. ఇక్కడ న్యాయాధిపతుల్ని ఇజ్రాయెల్ని రక్షించడం కోసం నియమించుకున్నాడు కదా, అట్లాగే కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ని రక్షించడం న్యాయాధిపతులను నియమించాడు, ప్రవక్తలను నియమించాడు, రాజులను కూడా తర్వాత నియమించాడు. రాజుల్లో మొట్టమొదటి ఇజ్రాయెల్ రాజు ఎవరు? సౌలు. మొట్టమొదటి ఇజ్రాయెల్ సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత 40 సంవత్సరాలు దావీదు పరిపాలన చేస్తాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు సొలొమోను పరిపాలన చేస్తాడు. అంటే వీళ్ళని ఏం చేస్తాడంటే రాజుల్ని ముందు న్యాయాధిపతుల్ని, తర్వాత ప్రవక్తల్ని, తర్వాత రాజుల్ని కూడా ఆయన నియమించుకుంటాడు ప్రజలను రక్షించుకోవడం కోసం, కాపాడుకోవడం. ఎందుకు? ఆయనకంటే పితరులకు చేసిన నిబంధన, అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అన్నాడు కదా, కాబట్టి వాళ్ళకి నిబంధన చేస్తాడు. అబ్రహాంతో నిబంధన చేస్తాడు. నిబంధన ప్రకారం ఏం చేస్తాడంటే ఇశ్రాయేలుని కాపాడటం కోసం వాళ్ళు ఎప్పుడు కూడా వదిలిపెట్టు, వాళ్ళు ఎంత విసిగిచ్చినా కూడా దేవుడు వాళ్ళని కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి నిబంధనకి బద్ధుడై ఉంటాడు కదా. తర్వాత ఇంకోటి 17 దీనిలో ఈ అబ్రహాం విషయంకి వచ్చేటప్పటికి అబ్రహాం ఏమంటాడంటే 17:5 అబ్రహాం ఆదికాండం 17వ అధ్యాయంలో, మరియు ఇక ఏమీదట నీ పేరు అబ్రహాం అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించున్నాను. అతను ఏం చేస్తాడంటే అబ్రహాంకి ఎప్పుడు సంతానం, ఇప్పుడు తనకి 75 సంవత్సరాలు చెబుతాడు ఆ మాట, నీకు మరి ఇక మీదట నీ పేరు అబ్రహాం అనబడదు, నిన్ను అన్య జనులకు తండ్రిగా నియమించింది. తండ్రిగా 75 సంవత్సరానికి సంతానం లేదు. అన్ని జనులకు తండ్రి అంటే దేవుడు వాగ్దానం చేస్తే అసాధ్యమైనది ఏది లేదు. ఆదికాండం 18:14 ఏం చెబుతాడంటే ఇక్కడ ఈ వీళ్ళ రూపంలో విజిటర్స్ రూపంలో ముగ్గురు వస్తారు. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే శారాను ఆశీర్వదిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, వచ్చినప్పుడు ఈయనకు ఆతిథ్యం ఇస్తాడు. అబ్రహాం ఎవరికి ఇస్తే వీళ్ళు ముగ్గురికి గెస్టులకి ఆతిథ్యం ఇస్తాడు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళబోతే ఏం చేస్తారంటే వచ్చే సంవత్సరం ఈ సంవత్సరానికి మీకు సంతానం కలుగుద్దని చెప్తాడు. అయితే ఇంతకుముందు 75 సంవత్సరాల క్రితం 75 ఏళ్ళప్పుడు ఆయన ఒకసారి ఆశీర్వదించబడతాడు. నీ సంతానం ఇప్పుడు ఈ సందర్భం అదే, నీవు మరి ఇక మీద నీ పేరు అబ్రహాం అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని కనుక నీ పేరు అబ్రహాం అనబడిన అప్పుడు చెబుతాడు. ఇక్కడ ఏమన్నా 14 ఇక్కడ నీకు వచ్చే సంవత్సరం ఈనాటికి నీ చేతిలో కుమారుడు ఉంటాడని చెబుతాడు. అయితే ఆవిడ వయసు దాదాపు ఈయనకి 90 సంవత్సరాల దగ్గర వచ్చి ఆమెకేమన్నా దాదాపు ఆ ఏజ్లో 87 సంవత్సరాల దగ్గర ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఆమె నవ్వుద్ది, నేను ఇంకా అంతా ప్రకృతి ధర్మం నాకు ఉడికిపోయింది కదా, ఇంక నేనేం సంతానం కలుగుద్ది నాకని నవ్వుకున్నప్పుడు ఏం చేస్తాడు, దేవుడు అది గ్రహించి దేవునికి అసాధ్యమైంది ఏదన్నా కలదా అని అంటాడు 18:14. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, మనం నమ్మాలి. నమ్ము ప్రతివానికి కూడా సమస్తం సాధ్యమే. ఆయన ఎట్లా అంటాడంటే నీవు తెలియని గొప్ప సంగతులు కూడా ఆయన మనకి ఎరుగుపరుస్తాడు. దీనిలో ఇర్మియా 32:27 ఏమంటాడంటే, నేను యెహోవాను సర్వశక్తుడును, నాకు అసాధ్యమైంది ఏదన్నా కలదాన్ని కూడా అందులో సందర్భంలో ఉదాహరిస్తాడు. తర్వాత ఇక్కడ
ఈ రెండు పక్కన ఇంకో సందర్భం ఏంటంటే ఇక్కడ ఇజ్రాయెల్ యాకోబు పేరు కూడా దేవుడు మారుస్తాడు. ఇక్కడ సందర్భంలో 32:28 ఏమంటాడంటే నీ నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితే కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయెలే కానీ యాకోబు అని అనబడతాడు. దేవునితో పోరాటం అంటే అక్కడ ఏం చేస్తాడు? అక్కడ దేవునితో వీళ్ళందరినీ పంపించేస్తాడు. ఎవరు అక్కడ నుంచి లాభం దగ్గర నుంచి వచ్చిన తర్వాత రెండు గ్రూపులుగా చేసి ఒక గ్రూప్ని అన్న దగ్గర ముందు పంపుతాడు. ఎందుకంటే ముందు బహుమతి ఇచ్చి అన్న యొక్క దాన్ని పొందటానికని ముందుగా పంపిస్తాడు. భార్యను బిడ్డలను కూడా పంపించేస్తాడు. ఈయన ఒక్కడే ఆడుంటాడు. అక్కడ ఉన్నప్పుడు దేవునితో ఇక్కడ సందర్భాన్ని బట్టి దేవుడితో పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. పోరాడినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడిని అడుగుతాడు. దేవుడిని అడిగితే అక్కడ దేవుడు ఏం చెబుతాడు తెలుసా? ఎల్ షద్దా అని చెబుతాడు. సర్వోన్నతమైన దేవుడిని అని చెప్తాడు. అక్కడ దేవుడిని ఎట్లా పరిచయం చేసుకుని సర్వోన్నతమైన దేవుడిని అని పరిచయం చేసుకుంటాడు. ఇక్కడ నీ పేరు ఏంటంటే నా పేరు యాకోబు అని అంటాడు. యాక్చువల్గా ఏంటంటే యాకోబు మోసగాడు. అక్కడ ఏం చేశాడు? తండ్రిని అన్నయ్యని మోసం చేశాడు. ఇక్కడ లాభాన్ని కూడా మోసం చేస్తాడు. ఇక్కడ పేరు గురించి ఇక్కడ పేరు తప్పు చెబుతాడని అభిప్రాయంతో నీ పేరు ఏంటంటే యాకోబు అంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఇక మీదట నీ పేరు యాకోబు అనబడుతుంది, నీ పేరు ఇజ్రాయెల్ అని అనబడుతుందని చెప్పి దేవుడు అతనికి పేరు మార్చి చెబుతాడనమాట. అది పేరు మార్చి చెప్తాడు. అట్లా ఈ పోరాడి గెలిచి యాకోబు అనబడదు, నీవు ఇక మీద నీ పేరు ఇజ్రాయెలే కానీ యాకోబు అనబడుతుంది. దేవునితో పోరాడి గెలిచాడు. ఒకటి ఆదికాండం 17:1-7 ఏం చెప్తాడంటే ఆదికాండం 17 1-7 చదువుకుందాం. 17:1-7 చదువుకుందాం. దావీదు అలసట నొంది బలహీనంగా దావీదు సామెలు వచ్చింది. ఆదికాండం ఆదికాండం 17 1-7 అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడు అనమాట. అక్కడ చెప్తాడు సర్వశక్తి గల దేవుడు అని అబ్రహాంతో చెప్తాడు అక్కడ. తర్వాత ఇక్కడ నాకును నీకును మధ్య నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదని అతనితో చెప్తాడు. అబ్రహాం సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన ఈ నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, అనేక జనాలకి తండ్రి వగుదువు, అనేక జనాలకు తండ్రి వగుదువు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాం అనబడదు, నిన్ను అనేక జన్మలకు తండ్రినిగా నియమిస్తున్న కనుక నీ పేరు అబ్రహాం అన్నాను. నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకు నీ తర్వాత నీ సంతానమును దేవుడినై ఉండినట్లు నాకును నీకును నీ తరము వారి తరముల్లో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్యంగా స్థిరపరుస్తానంటాడు. ఆయనతో నిబంధన చేసుకుంటాడు. అందుకని ఏం చేస్తాడంటే అతని నిబంధన ప్రకారం ఏం చేస్తాడంటే ఇక్కడ వీళ్ళని కాపాడుతూ ఉంటాడు. అది తర్వాత ఈ ఇజ్రాయెల్ని కాపాడుకుంటూ వస్తాడు. అక్కడ దీనిలో న్యాయాధిపతిని నియమించడంలో ఉద్దేశం అది. తర్వాత ఇంకోటి ఏంటంటే అల్ షద్దాయ్ అంటే సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి గల దేవుడిని ఏమంటారంటే అల్ షద్దాయ్ అంటారు. అబ్రహాం ప్రత్యక్షపరుచుకున్నాడు, ఎల్ షద్దాయనిగా పేరుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత ఆదికాండం 35:11 మరియు దేవుడిని నేను దీనిలో దేవుడిని ఇక్కడ ఎవరికి 35:11 ఎవరిని ధరిస్తాడు చెప్తాడు. ఇక్కడ యాకోబుతో చెప్తాడు. ఇక్కడ దేవుడిని నేను సర్వశక్తి గల దేవుడును, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము, జనములను సమూహమును నీ వలన కలుగును, రాజుల్ని గర్భవాసన పుట్టెదరు. ఇక్కడ నేను అబ్రహామునకు ఇస్సాకును ఇచ్చిన దేశమును నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమును ఈ దేశమును ఇచ్చేదని యాకోబుతో చెప్తాడు. తర్వాత ఇందులో ఇంకోటి ఏంటంటే గలతీలు 3:6 గలతీ 3:6-7 గలతీ 3:6-7 ఏం చెప్తాడంటే అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనిగా నీతిగా ఎంచబడను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాసం మూలముగా అన్ని జనులు నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించాను. అంటే అబ్రహాం దేవుని నమ్మారు కాబట్టి అతను నీతిగా ఎంచబడింది. దీనిలో ఇంకో మాట ఏంటంటే దీనిలో
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెబుతారంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంటో అసాధ్యం. తర్వాత విశ్వాసం లేకుండా విశ్వాసం అంటే ఎట్లా కలుగుతుంది మనకి? రోమీయులకు రాసిన 10వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెబుతారంటే వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగుద్ది అని చెప్తాడు అక్కడ. కాబట్టి దానివల్ల మనకు దేవుని యొక్క మాట వినాలి. దేవుని మాట వింటే దానిలో మనం విశ్వాసంలో పెంపొందగలం. తర్వాత 2 కొరింథీయులు ఏం చేస్తాడు? 2 కొరింథీయులు 5:6 ఏం చెబుతాడంటే మన విశ్వాసం ఎట్లా ఉండాలంటే వెలుచూపులుగా కాకుండా కూడా. వెలుచూపులు అంటే అటువైపు ఇటువైపు బిత్తరతత్తర చూపులుగా కాకుండా ఉండకూడదు. విశ్వాసంలో మనం బలంగా స్థిరంగా ఉండాలి. ఇక్కడ ఏమంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో అదే చెప్తాడు. 10వ అధ్యాయం 17లో విశ్వాసం లేకుండా వినుట వలన విశ్వాసం కలిగి వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగుతుంది. తర్వాత హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైంట అసాధ్యం. కాబట్టి దేవునికి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. మనం విశ్వాసంతో మనం ఏది అడిగినా సరే, నా నామని మీరు ఏది తండ్రి దేవుని నుండి మన నామం ఏది అడిగినా కూడా మీకు అది అనుగ్రహించబడినని చెప్తాడు. కాబట్టి మనం ఏది అడిగినా కూడా దేవుని నుంచి మనం పొందుకోగలుగుతాం. తర్వాత దీనిలో ఇంకొక వాక్యం ఏంటంటే అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 35వ వచనంలో చూసినట్లయితే ఇందులో ఏమని చెప్తాడంటే అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేనే అతని పొదల్లో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచనగాను నియమించి పంపారు. ఇక్కడ సందర్భం ఏంటంటే నిన్ను నియమించిన వారు ఎవరంటే ఇక్కడ సందర్భం ఏమవుతుందంటే మోషే అది ఐగుప్తులో ఫరో చెల్లెల దగ్గర 40 సంవత్సరాలు అక్కడ ఉంటాడు. ఐగుప్తులో ఫరోలో 40 సంవత్సరాలు ఉండి సకల విద్యలో ప్రావీణ్యత పొందుతాడు. ఆ తర్వాత ఏంటంటే వారిని చూడటం కోసం హెబ్రీయులకు తెలుసు తల్లి ఏం చేస్తుందంటే ఆమె హెబ్రీయురాలే కాబట్టి హెబ్రీయుల గురించి ఆమె చెబుతూ ఉంటుంది. ఇశ్రాయేలీయులు బాధపడుతున్న బాధల గురించి చెబుతుంది. ఒకసారి చూద్దామని ఉద్దేశం బయటకు వచ్చినప్పుడు అక్కడ ఏం చెబుతుందంటే ఒక ఐగుప్తుడిని ఇశ్రాయేలీయుడు ఇద్దరు గొడవ పడతారు. గొడవ పడినప్పుడు ఐగుప్తుడిని ఏం చేస్తాడంటే కొడితే వాడు చచ్చిపోతాడు. వాడు ఏం చేస్తాడంటే ఇసుకలు దాచిపెట్టేస్తాడు. తర్వాత రెండో సందర్భంలో బయటకు వచ్చినప్పుడు ఏమంటే ఇద్దరు హెబ్రీయులు గొడవ పడుతూ ఉంటే ఇజ్రాయేల్ గొడవ పడుతూ ఉంటే వాళ్ళని గద్దిస్తాడు. ఏమైనా గద్దిస్తాడంటే మీరు ఎందుకు ఇట్లా గొడవ పడుతున్నారు? గద్దించినప్పుడు వాళ్ళు అందులో ఒకడు అంటాడు అధికారిని కానీ మా మీద అధికారిని కానీ తీర్పను కానీ నేను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేనే అతని పొదలో కనపడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని కానీ విమోచన కానీ నియమించి పంపాడు. అంటే ఇక్కడ దేవదూత పొదలు ఎక్కడ కనపడతాడు? ఈయన ఇక్కడ నుంచి పారిపోయి మిద్యాన్ అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. మిద్యాన్ అరణ్యం నుంచి అక్కడ ఏం చేస్తాడు? ఇత్రో దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇత్రో వాళ్ళ మామ ఇత్రో కూతురు సిప్పోరాను పెళ్లి చేసుకుంటాడు. అది గొర్రెలను కాసుకుంటాడు. ఒకసారి గొర్రెలను కాసుకుంటూ దీని దగ్గరికి వచ్చినప్పుడు మండుతున్న పొద దగ్గరికి వచ్చినప్పుడు చూసినప్పుడు దేవుడు చెప్తాడనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మోషేని ఇజ్రాయెల్ని విడిపించడానికి నేను దేనికి నియమించన్నాడు? ఆ పొదలో కనపడిన దేవత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపాడు. మోషే వీళ్ళని విడిపించు రావటం కోసం వాళ్ళని నియమించుకున్నాడు. తర్వాత నిర్గమకాండం 2:14 అప్పుడతడు అన్యాయం చేసిన వచ్చు. దీనిలో ఇంతకుముందు చెప్పుకున్నాగా అది సందర్భం. తర్వాత మోషే తల్లిదండ్రులు ఎవరంటే మోషే తల్లి ఎగబేదు, తండ్రి ఏమన్నా అమ్రామ్. తర్వాత ఆయన పెంచిన తల్లి ఎవరు? ఫరో చెల్లెలి పేరు ఏంటంటే హార్ట్స్ ఆఫ్ సూట్ అని పేరు. అయితే మన బైబిల్లో ఇవ్వలేదు కానీ చరిత్రలో ఉంది అది హార్ట్స్ ఆఫ్ సూట్ అని. కాబట్టి ఇక్కడ దీనిలో మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఇజ్రాయేలుకు ఐగుప్తులను విడిపించడానికి ఏం చేశాడంటే మోషేని దేవుడు నియమించుకున్నాడు. దీనిలో ఇక దేవుడు ఏంటంటే ఆయన కార్యాలు నెరవేర్చడం కోసం కూడా దేవుడు కొంతమంది నియమించుకుంటాడు. అయితే ఇక్కడ దీనిలో ఒక సందర్భంలో ఏమవుతుందంటే ప్రకటన రాసిన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ బాలాకు బిలామును ఉపయోగించాడు. ఇక్కడ ఇజ్రాయెల్ని శపించడానికి ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ని శపించడానికి ఏం చేస్తాడంటే బిలామును వాడుకుంటాడు. బిలాం ఏం చేస్తాడంటే అతను ఇచ్చినటువంటి దీనికి గిఫ్ట్లకి ఆశపడి ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ని శపించడానికి సిద్ధపడతాడు. అయితే దేవుని యొద్ద విచారణ చేస్తే వాటిని చేయడానికి వీల్లేదని చెప్తాడు. ఒకసారి చెప్తాడు, రెండోసారి కూడా అదే అయిపోతాడు. చెప్తాడు. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే గార్ధబం మీద వెళ్తూ ఉంటే ఒక దగ్గరికి పోయిన తర్వాత గార్ధబంతో వీడు చేసిన తప్పు చేశాడు కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే గాడిద మొత్తుద్ది. ఆ విధంగా గాడి చేత అక్కడ గాడిదను బిలాం మనసు మార్చడానికి గాడిదను ఉపయోగించుకుంటాడు. అయితే ఏలియా ఏం చేస్తాడంటే వీళ్ళని కొంతమంది వీళ్ళని దేవతలు ఎవరంటే ఇజ్రాయెల్ దేశంలో వీళ్ళ దేవతలు ఎవరు? హెజ్బేలు పూజించేటువంటి దేవతల్ని వాళ్ళు 450 మందిని చంపేస్తారు. చంపేసిన తర్వాత ఈ విషయం ఆ హెజ్బేలుకి తెలిసి బయలుదేవతలు
ఇజ్రాయేల్కి తెలిసి ఏం చేస్తాడు, రేపు ఇది రోజుకి నువ్వు వాళ్ళలో ఒకరికి కాకపోతే చూడని చెప్పి వాగ్దానం చేయాలి, ఇది శపథం చేస్తాడు. భయపడిపోయి పారిపోయినప్పుడు అక్కడ ఏం చేస్తాడంటే ఎక్కడ పోతాడు, దీని దగ్గరికి వెళ్తాడు. ఎక్కడికి, దీనిలో ఎక్కడంటే కేరితు వాగు దగ్గరికి అక్కడ ఉండమని చెప్తాడు. కేరితు వాగు దగ్గర ఇక్కడ ఏం చేస్తాడంటే నాబాలుతో ఏం చేస్తాడు, నాబాలు కాదు అహాబుతో ఏం చెప్తాడంటే 3.5 సంవత్సరాల వర్షం కురదంటాడు. అయితే అక్కడ పోయిన తర్వాత కేరితు వాగు దగ్గర నువ్వు అక్కడ ఉంటే నీకు ఆహారం మాంసం పంపుతా అని చెప్తాడు. అక్కడ ఉన్న తర్వాత ఏమవుతుందంటే అక్కడ వాగులో నీరు అయిపోయినంత వరకు అక్కడే ఉంటాడు. కేరితు వాగు దగ్గర అక్కడే కాకోలాలను ఉపయోగించి ఆయనకు ఆహారం, రొట్టెలను, మాంసం పంపిస్తుంది, దేవుడు పంపిస్తాడు. ఆ విధంగా అక్కడ ఏమన్నా గాడిదను వాడుకున్నాడు, ఇక్కడ ఏమన్నా కాకిని వాడుకున్నాడు. తర్వాత ఆదికాండంలో మన కాకిని వాడుకున్నాడు, తర్వాత గాడిదను వాడుకున్నాడు, తర్వాత పావురాన్ని కూడా వాడుకున్నాడు అబ్రాహం అక్కడ. కాబట్టి దేవుడు దీనిలో ఆయన కార్యాల నిమిత్తం దేన్నైనా వాడుకుంటాడు. తర్వాత ఇక్కడ ఇర్మియాని ఏం చేస్తాడంటే ఇర్మియాని జనములకు ప్రవక్తగా నియమించుకున్నాడు. ఆయన గర్భంలో ఉండగానే ఇర్మియా గర్భమున నిన్ను నేను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీ గర్భం నుండి బయటకు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించిని, జనములకు ప్రవక్తగా నేను నియమించుతాను. అంటే గర్భంలో ఉండగానే దేవుడు ఎవరిని నియమించుకున్నాడు, ఇర్మియాని ప్రవక్తగా నిర్మించుకున్నాడు, జనాలకు ప్రవక్తగా నిర్మించుకున్నాడు. అట్లాగే సమూయేలును కూడా ప్రవక్తగా నియమించుకుంటాడు. ఇక్కడ హన్నా ఏం చేస్తుందంటే ఆవిడ సంతానం లేకపోతే హన్నాకి ఎల్కానాకి 2 భార్యలు, హన్నా పెనిన్నా. హన్నా అనేమో మొదటి భార్య, పెనిన్నా రెండో భార్య. పెనిన్నాకి సంతానం కలుగుతుంది, హన్నాకి సంతానం ఉండదు. అప్పుడు ఏం చేస్తాడంటే హన్నాని పెనిన్నా చిన్న చూపు చూస్తుంది. ఈమె బాధపడి ఏం చేస్తాడంటే దీనిలో షిలోహ మందిరంలోకి వచ్చేసి ప్రార్థన చేసుకుంటుంది. అక్కడ ఏలి అనేటువంటి దైవజనుడు ఉంటాడు. ప్రార్థన చేసుకుంటూ కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంటే మత్తురాలకు మాట వినపడద్దు, మనం మనసులో ప్రార్థన చేసుకుంటా ఉంటుంది. ఏలో చూసి మత్తురాలవై ఉన్నావా అని ఆవిడ గద్దించి ఏం చేస్తాడు, కాదయ్యా నేను నా దేవుని సన్నిధిలో నేను ఇట్లా కన్నీరుతో ప్రార్థించుకుంటున్నా నా సంతానం కోసం. సరే దేవుడిని మొరాలకి ఇస్తాడు, వెళ్ళమంటాడు. అక్కడ ఆయనకి ఏం చేస్తాడు దేవుడు, ఇంటికి వచ్చిన తర్వాత అన్న ఎలుకన్నతో కూడితే ఆవిడ సంతానం ఇస్తాడు దేవుడు. మాత్రం ఆ సంతానం ఏమంటుందంటే నీ కొర ప్రతిష్ఠిస్తాను, జుట్టు మీద కత్తిరించకుండా నీ సన్నిధికి ప్రతిష్ఠిస్తున్నా, అతను నీకు ఇది వాడుకుంటానంట, నీకు సన్నిధిలో నీకు అప్పగిస్తానని చెప్పొద్ది. అక్కడ అతన్ని ప్రతిష్ఠిస్తుంది. అప్పుడు అక్కడ ఏం చేస్తాడు, శామ్యుల్ని ప్రవక్తగా వాడుకుంటాడు. తర్వాత ఇక్కడ దీనిలోకి వచ్చేటప్పటికి కీర్తనలో కూడా దావీదు సందర్భం కూడా ఇట్లా, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపడి దినముల్లో ఒకటైనా కాకపోతే నా దినములన్నీ గ్రంథంలో లిఖితములాయను. అంటే దేవుడు ఎట్లా అంటే ఆయన నియమించుకోవడానికి ముందు ఆయన గురించి పూర్తిగా మనం నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడే. నిన్న మనం లేవు, ఇవాళ ఉన్నాం, రేపు మనం ఉండం, దేవుడు ఉంటాడు. ఆయన ఆల్ఫా ఒమేగా నేనే అంటాడు, ఆది అంతం నేనే అంటాడు. కాబట్టి నిన్న ఏంటో తెలుసు, ఇవాళ ఏంటో తెలుసు, రేపు కూడా ఏంటో ఆయనకి తెలుసు, నీకు మనకు తెలియదు. అందుకని అక్కడ దేవుడు దావీదు ఎట్లా మాట్లాడతాడు. తర్వాత 1 తెస్సలోనికీయులకు రాసిన 5వ అధ్యాయం 9వ వచనంలో 1 తెస్సలోనికీయులకు రాసిన 5వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్తాడంటే 9వ వచనం, ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాను కానీ ఉగ్రత పాల్గొటకు నియమించలేదు. మన దేవుడు ఏం చేస్తాడంటే ఎందుకన్నా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడు. మనం దేవునిలో రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకుని రక్షణ పొందాలి, దేవుడికి అనుకూలంగా నడుచుకోవాలి. తర్వాత ఇంకోటి అంటే యోహాను 15:16లో ఏం చెబుతాడంటే యోహాను 15:16లో మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించటకును మీ ఫలము నిలిచి ఉండకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతాను. అయితే ఇక్కడ ఇంకొక వాక్యం చూద్దాం ఏర్పరచు. దీనిలో ఏదంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో 28వ వచనం చూడండి ఏం చెప్తాడు. దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పించ పిలువబడిన వారికి మేలు కలుగుటే సమస్త సమకూడి జరుగుతున్నామని ఎరుగుదును. ఎందుకనగా తన కుమారుడు అనేకుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారిని తన కుమారుడితో సారూప్యం గల వారిగా ముందుగా నిర్ణయించాను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహింపరచను. దేవుడు ఏంటంటే మనల్ని ఎప్పుడు కూడా ఆయన పక్షంగా పిలుచుకొని ఎవరినైతే ఏర్పరచుకుంటాడో వాళ్ళని పిలుచుకుంటాడో వాళ్ళు మహింపరుస్తాడు, వాళ్ళు మహింపరుస్తాడు.
కాబట్టి ఇక్కడ మనకి చిన్న వాక్యం దేవుడు మనల్ని ఎందుకని ఉపయోగించుకుంటా అంటే మనల్ని దీనిలో యోహాను 1 తెస్సలోనిక 5:8 చెప్పినట్లుగా 1 తెస్సలోనిక పత్రిక 5:8 చెప్పినట్లుగా 5:8 చెప్పినట్లుగా 8 మనం 5:9 ఎందుకనగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే కానీ దేవుడు మనల్ని రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాను కానీ ఉగ్రత పాలవటం మనకి నియమించాలి. కాబట్టి కొద్ది వాక్యం దేవుడు తన ఇంట్లో దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోకందరూ మా తండ్రి, జీవము గల నాయన, మహిమ తండ్రి, అన్ని విషయంలో కాదరుగుతున్న గొప్ప తండ్రి, పాదం చెంతకు చెడుచున్న నాయన, మమ్మల్ని ఏ సందర్భంలో ఎందుకు నియమించుకుంటారో మాకు తెలియదు ప్రభు, అది మీ బాహటం తెలుసు నాయన. నీ ప్రజలైనట్టు ఇజ్రాయెల్ జనాంగాన్ని రక్షించడానికి న్యాయాధిపతులను నియమించుకున్నారు. తర్వాత ఇజ్రాయెల్ ప్రవక్తల్ని, రాజులను నియమించి వాళ్ళు నడిపించారు నాయన. వందనాలు. మీరు వందనాలు. మమ్మల్ని కూడా నాయన మీ ఇష్టానుసారంగా వాడుకోండి. మీ ఇష్టానుసారం నడిపించడానికి మమ్మల్ని నాయన బిడ్డలుగా ఆశీర్వదించండి, దీవించండి, కాపాడండి. మన రక్షణానుభవం నడిపించండి, సత్యమైన స్థిరపరచండి. మీ ఐదు భక్తుల విశ్వాసంతో వాక్యాస్థానం నడుచుకునే మనసు మాకు దయచేయండి. మా సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణత ఎంతుని నమ్మికుంచి మా ప్రవర్తన ఎంతో మీ అధికారం లోపల నడుచుకోవడానికి సహాయం చేయండి. ఆయన సమస్తం సమకూడి మేలు జరుగుట్లే నాయన. మీ ప్రయాసం మా ప్రభునందు వ్యర్థం కాదని రీతిలను కదలని వారిని ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తిలో మరి ఇచ్చిన మాట ప్రకారం ఆయన మీ కార్యాభివృద్ధి అని ఎప్పుడు ఆసక్తిలో ఉండి మిమ్మల్ని స్తుతించి మార్చిన భాగ్యాన్ని చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డ దయచేయమని దీవులతో మమ్మల్ని నింపమని కొద్ది విన్నపాలు మా ప్రభు మీ పిలుపాడిని ఏర్పరుస్తున్నాం. ఇంతడు వేడుకున్నాం తండ్రి. ఆమెన్.